రైట్ అండి. నెక్స్ట్ కాలర్ కెనడా నుంచి జహీర్ గారు లైన్ లో ఉన్నారు. జహీర్ గారు మాట్లాడండి. హలో రఘురామ్ గారు, నమస్తే. నమస్కారం అండి. రఘురామ్ గారు, ముందుగా మీకు ఆంధ్రప్రదేశ్లోను తర్వాత కేంద్రంలోనూ భాగస్వామిగా ఉన్నారు. కేంద్రంలో నేను ఒకటే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు. నాకు చాలా సూటిగా ప్రశ్న, అది దానికి సమాధానం మీతో నేను ఆకాంక్షిస్తున్నాను. ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిందో తెలంగాణ ఆంధ్ర, అప్పుడు చాలా స్పెసిఫిక్గా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా గురించి ది వర్డిక్ట్, అది గత 10 సంవత్సరాల నుంచి అది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ, మీరు ఏ విధమైన పాత్ర పోషిస్తున్నారు? ఎంతవరకు అది సఫలమవుతుంది? మీరు తేగలరా లేదా? ఖచ్చితమైన ఆన్సర్ చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. మంచి ప్రశ్న అడిగారు మీరు. మీ యొక్క ఆవేదన, మీ యొక్క ప్రశ్న ఏదైతే ఉందో అది చాలామందికి ఉంది. ఏమని, ప్రత్యేక హోదా అనే యొక్క పదం మీద మీరు ఒకటి గమనించాలి. ఫస్ట్ ప్రత్యేక హోదా అనేటప్పటికీ ఈ ప్రత్యేక హోదా అనేది ఈనాడు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ, ఇవాళ అధికార పార్టీ తెలుగుదేశం కానీ, మాకు భాగస్వామి అయినటువంటి జనసేన కానీ, అసలు ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులో ఒక పార్టీ కానీ ఆ రోజు ఎవ్వరూ అడగలేదండి. ఎవ్వరూ అడగకపోయినా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎన్నుకోకబడకపోయినా, ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకి ఎన్నుకోకబడకపోయినా, ఒక్క వెంకయ్య నాయుడు గారు మీరు మాట్లాడేటటువంటి విధానానికి ఓ పదాన్ని ఇచ్చాడు కదా మీకు. ప్రత్యేక హోదా అనే పదం వెంకయ్య నాయుడు ఇచ్చాడండి మీ అందరికీ. మీకు ఈ పదం తెలియదు. మీకు ఆ రోజు వెంకయ్య నాయుడు గారు అడగకపోతే మీ ఎవ్వరికీ ఈ పదం తెలీదు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకోకబడకపోయినా, భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆయనకి 3 సార్లు కర్ణాటక నుంచి, ఒకసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకి ఎన్నుకోకబట్టి ఆయన కేంద్ర మంత్రి పదవులు ఇప్పించి ఆయన చేత ఈ మాట్లాడిపించిందండి. ఏమని, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఉంటే ఇంకా బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని చెప్పి ఆయన చెప్పాడండి. ఆయన అడిగాడండి, ఆయన రిక్వెస్ట్ చేశాడండి, ఆయన అడుక్కున్నాడండి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కానీ వాళ్ళు ఏం చేశారంటే అది పెట్టకుండా చట్టంలో కేవలము ఇస్తాము అని చెప్పారండి. అయితే ఇవాళకి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా దానిని ఇంప్లిమెంట్ చేయకపోయినా, దాన్ని చట్టంలో పెట్టకపోయినా, ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఉంటుందో అంతా ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసామండి ఆల్రెడీ. ఇంకా ఇస్తాం, ఇంకా ఇస్తూనే ఉంటాం. రాష్ట్రము ఒక గుజరాత్తో పోటీ పడాలి, ఒక మహారాష్ట్రతో పోటీ పడగాలి, ఒక తమిళనాడుతో పోటీ పడే రాష్ట్రంగా తయారు చేసే వరకు నరేంద్ర మోడీ గారు ఈ చంద్రబాబు నాయుడు గారితోనూ ఈ రాష్ట్రంతోనూ కలిసి ఉంటుందని దమ్ముగా చెప్తానండి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా 30 సంవత్సరాలు బీజేపీలో పనిచేస్తున్న వ్యక్తిగా నేను చెప్తానండి. రైట్ రఘురామ్ గారు, జితేంద్ర గారు మళ్ళీ లైన్లోకి వచ్చారండి అబుదాబి నుంచి. జితేంద్ర గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ రఘురామ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్. రఘురామ్ గారు, చెప్పండి. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అబుదాబి సార్. యా. ఫర్ ద పాస్ట్ 12 years. నాట్ ఓన్లీ మీ, లైక్ దట్ మెనీ పీపుల్ ఆర్ స్టేయింగ్ హియర్. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటే సార్. అబుదాబి నుంచి ఇప్పుడు ఇండియాకి రావాలంటే, మన ఆంధ్రాకి రావాలంటే, తెలంగాణకి రావాలంటే, తెలంగాణకు ఓకే సార్, హైదరాబాద్ ఇస్ దేర్, బట్ టు కమ్ టు వైజాగ్ ఇట్స్ హారిబుల్ సిచ్యుయేషన్ నౌ సార్. వేరే జిల్లా కాదు, వేరే స్టేట్కి సారీ, అక్కడి నుంచి రావాలండి. ఇట్స్ నాట్ పాసిబుల్ సార్.
ఎన్ని గంటలు పడుతుందో మీరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి. 24 hours ఫైన్ పడుతుందండి. డైరెక్ట్ ఎక్కడి ఫ్లైట్ నుంచి- లేదండి ఇప్పుడు అబుదాబి నుంచి ఎలా వస్తారు వైజాగ్. మీరు? ఎక్కడి నుంచి? ఢిల్లీ వస్తారా? ఢిల్లీ, అబుదాబి బాంబే. నుంచి ఎక్కడికి వస్తారు ముందర? ఢిల్లీయా? అబుదాబి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మేము వెతుక్కోవాలి సార్. ఓకే. ఒక బెంగళూరుకి వెళ్ళాలా, ఒక ఓ, చెన్నైకి ఓకే. వెళ్ళాలా, ఒక బాంబేకి వెళ్ళాలా, ఒక ఢిల్లీకి వెళ్ళాలా. అక్కడి నుంచి ఓకే. వెళ్ళాక కూడా వెయిటింగ్ టైం ఎంత అనుకున్నారు మీరు? యు నో ద టైమ్ సార్ నౌ? ఓకే. It's more than 8 hours. And from there we have to go to somewhere Yeah. location, some other state. And from there we have to come to Raipur, Chhattisgarh, Lucknow, Kolkata, Mangalore, Cochin. From there we have to come here. With families, with children. How difficult is that, you know, sir? And Air India has already cancelled the flight, అర్థమైంది sir. సార్, You know that, అర్థమైంది sir? We don't have any. We don't తెలుసు. want direct flight, sir. Right. At least a connecting flight which is having రైట్ less జితేంద్ర layover గారు, is మీ there. ప్రశ్న అర్థమైందండి. రఘురామ్ గారు. మీ ప్రశ్న అర్థమైంది సార్ నాకు. ఎందుకంటే మా అమ్మాయి కూడా లండన్లో చదువుతుంది కాబట్టి మేము అబుదాబి నుంచే లండన్ వెళ్తుంది మా అమ్మాయి వచ్చినప్పుడల్లా. సో మేము ఢిల్లీ కాబట్టి పెద్ద మాకు సమస్య ఉండదు. మీరు చెప్పినట్టుగా చాలా పెద్ద సమస్య. త్వరలోనే మీ సమస్యకి మీ ఒక్కరే కాదు, అనేక మంది మన సోదరులు సోదరీమణులు పిల్లలు ఎవరైతే బయట దేశాల్లో అబుదాబి గల్ఫ్ కంట్రీలో ఉంటున్నారో వాళ్ళందరి కోసము రామ్మోహన్ నాయుడు గారితో రేపు సాయంత్రమే మాట్లాడతా. రేపు సాయంత్రం ఆయన ఛార్జ్ తీసుకుంటున్నారు ఢిల్లీలో. ఆయనతో మాట్లాడి ఈ సమస్య మీద ఖచ్చితంగా, అంటే ఇవాళ ఎంత తారీఖు? 13వ తారీఖు. 13వ తారీఖు కాబట్టి నేను ఇవాళ సాయంత్రమే ఆయన ఛార్జ్ తీసుకుని ఫస్ట్ సమస్య మంద చెప్తానండి. చెప్పి దీని మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారో ఖచ్చితంగా TV9కి చెప్తాను. TV9 వాళ్ళు మీకు చెప్తాను. ఖచ్చితంగా TV9కి నేను సమాచారం రేపు రాత్రి ఇస్తానండి. ప్లీజ్ కరెక్ట్ సమాచారం ఫ్రమ్ దెమ్. థ్యాంక్ యూ అండి. రైట్ థ్యాంక్ యూ. రైట్. రఘురామ్ గారు కాలర్ లైన్ లో ఉన్నారండి, న్యూయార్క్ నుంచి రఘురామ్ గారు మాట్లాడండి. నరేందర్ గారు. హలో, నమస్కారం అండి. రైట్, మాట్లాడండి. హలో నమస్కారం అండి. ఇది ఇప్పుడు బీజేపీ కూడా మంచి అధికారంలోకి వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ వచ్చి కొత్త రాష్ట్రం అండి. ఇది నా ఒక రిక్వెస్ట్ ఏందని అంటే, మీ అమ్మాయి కూడా ఇప్పుడు లండన్ లో ఉందని అంటున్నారు. ఒకసారి మీరు లండన్ కాల్ చేసి అడగండి. వాళ్ళు ప్రతి ఒక్క కాపీకి కూడా పోలీస్ కి బాడీ క్యామ్ అనేది ఉంటుందండి. ప్రతి కన్వర్సేషన్ వాళ్ళు రికార్డ్ చేసి యాజ్ ఎవిడెన్స్ వాళ్ళు ప్రూఫ్ లో చూపెడతారు. అటువంటి కంట్రీ మన దేశం ఎప్పుడు బాగుపడుతుందండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నది ఇప్పుడు వస్తుంది. మీరు స్మార్ట్ సిటీస్ అని అవన్నీ పట్టుకొస్తున్నారు. ప్రతి స్మార్ట్ సిటీలో ప్రతి కాప్ కి ప్రతి పోలీస్ కి మీరు బాడీ క్యామ్ పెడుతున్నా అని చెప్పండి. అక్కడికి ప్రతి ఒక్కరు వస్తారు. ఏంది అని అంటే, ప్రతి మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకి లా అండ్ ఆర్డర్ సరిగా ఉంది అని అంటే వాళ్ళ ఆడపిల్లలైనా వాళ్ళైనా చాలా సేఫ్ గా ఫీల్ అవుతారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి చాలా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో చూస్తే వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు. ఏది దాని మీద పోలీస్ కమిషనరేట్ కానీ అది కానీ. బట్ ఈ పోలీస్ స్టేషన్ లో CCTVలు తర్వాత బాడీ క్యామ్ లో పెట్టడం పోలీసులకి అలా చేయడం వల్ల ఆల్రెడీ మన దగ్గర ఉన్న జనాభాకి పోలీసులు సరిపోవట్లేదు. ఇటువంటి వాటి వల్ల ఉన్న పోలీసులైనా కానీ మంచిగా పనిచేయడము, వాళ్ళ యొక్క లివింగ్ వాల్యూస్ కూడా మనకు బాగుంటాయండి. మొన్న అది పూణే కేసులో ఒకటి చూస్తే అతనికి తీసుకొచ్చి పిజ్జాలు తినిపించేసేసి అది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుని ఎటో మారుద్దామని చూసిండ్రు. అదొకటి. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తున్నారని అంటే, నేను కూడా వచ్చి అక్కడ సెటిల్ అవుతాను. మీరు కనుక కోర్టులో ఇప్పుడు 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయండి. ChatGPT అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే 300 సంవత్సరాలు పడతాయి అవన్నీ క్లీన్ అవ్వడానికని. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కోట్లను పెట్టేసేసి ఒక గవర్నెన్స్ మంచి చేస్తే అక్కడికి వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ శ్రీరామునికి ఇప్పుడు చప్పట్లు కొట్టి దండలేస్తే రఘురామ్ గారు. అగ్రీ అండి. నాకు అర్థమైంది మీ యొక్క ఆవేదన కానీ మీ యొక్క సమస్య కానీ నాకు అర్థమైందండి. నేను కూడా మీతో ఏకీభవిస్తాను. ఎందుకంటే ఏదైతే మీరు చెప్పినట్టుగా కెమెరా ఎప్పుడైతే ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉంటుందో బయట దేశాల్లో ఉన్నట్టుగా అది మన దేశంలోకి ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎలొకేషన్ కూడా చేసిందండి. త్వరలోనే మీరు అనుకున్నటువంటి ఒక పోలీస్ కెమెరా కూడా వాళ్ళతో పాటు ఉంటుంది.
అండ్ బయట దేశాల్లో మనకి చిన్న చిన్న దేశాలండి, మొత్తం యూరోప్ అంతా కలిస్తే కూడా ఒక ఉత్తరప్రదేశ్ కాదండి. ఒక ఉత్తరప్రదేశ్ 25 కోట్ల జనాభా, మొత్తం యూరోప్ అంతా కలిస్తే అంత జనాభా కాదు, 140 కోట్ల జనాభా. అమెరికా, యూరోపు, ఆఫ్రికా అన్నీ కలిస్తే ఇండియా, అవునా కదా? అంత పెద్ద దేశంలో కూడా మీరు బయట దేశాల్లో ఉన్న చిన్న చిన్న దేశాల్లో ఉన్న ఫెసిలిటీస్ దేశంలో, భారతదేశంలో, మన దేశంలో కావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఏదైతే మీరు అడిగారో దాన్ని మీ త్వరలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అదే తర్వాత మీరు అన్నారు రెండో విషయంలో, అది మీరైతే చెప్పారు మీ సమస్యని, ఖచ్చితంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో. ఖచ్చితంగా వెయిట్ చేద్దామండి.